చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం అక్కడ పర్యటన చేశారు. అక్కడ కూడా ప్రజలతో సమావేశమైన సందర్భంగా ఆయన చెప్తున్న మాట 6 గ్యారెంటీలు ఇవ్వాలని ఉంది, కానీ మొత్తం ఖాళీ చేసి పెట్టారు ఖజానా అని చెప్పి మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో మాట్లాడింది ఒకటి, తాజాగా బహిరంగ సభల్లో కూడా మాట్లాడే ప్రయత్నం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చేస్తున్నారు. అమ్మకు వందనానికి పంగనామం పెట్టేశారు. 1 సంవత్సరం ఆపివేయాలనేది వారి ఆలోచన కనపడుతుంది. మేబీ ఆగస్టులో ఇస్తారని కూడా ఇంకో ప్రకటన ఏదో చేస్తున్నారు. ఇస్తారా ఇవ్వరా చూడాలి. వారికి ఇంత నిస్సిగ్గుగా బాధ్యతారాహిత్యంగా ఒక పథకాన్ని ఇస్తానని మభ్యపెట్టి ఆశ చూపించి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అమలు చేయలేమని చెప్పటాన్ని ఏ విధంగా చూడాలి? అది కరెక్టేనా? 14 లక్షల కోట్ల అప్పు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు 14 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడే ఇస్తానని ప్రకటించాడు ఈ 6 పథకాలు. ఇవాళ 14 లక్షల కోట్ల అప్పు లేదు, 8 లక్షల కోట్లనే తేలింది. 6 లక్షల కోట్లు తగ్గింది. అయినా వీరు 10 లక్షల కోట్లని వారికి ఉన్న ఆ మీడియా వ్యవస్థల ద్వారా, అసెంబ్లీ ద్వారా వారు ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ 4 లక్షల కోట్లు తగ్గింది కదా వాళ్ళ ప్రకారమే. మరి ఇచ్చేటటువంటి నీ పథకాలే నువ్వు చెప్పినటువంటి లెక్క ప్రకారం 1 లక్ష కోట్లు కావాలి నీ పథకాలకి. 14 లక్షల కోట్లు ఉన్నప్పుడే నువ్వు పథకాలు ఇస్తానంటే మీరు ఇప్పుడు ఇవాళ ఇచ్చినటువంటి మీ అప్పులో 4 లక్షల కోట్లు తగ్గిందంటే 4 సంవత్సరాల పథకాలు ఈ 4 లక్షల కోట్లలో చేసేయచ్చు. అంతే కదా, అవసరమే లేదు. రెండవది, మీరు చెప్పినటువంటి ఈ పథకాలు మీరు ఊదరగొట్టినటువంటి విధానం సంపద సృష్టించి కదా ఇస్తానన్నారు. ఖజానాలో ఉంటే ఇస్తానన్నారా? ఖజానాలోకి వస్తున్నటువంటి అప్పులు కాకుండా రికార్డు స్థాయిలో అప్పులు తెస్తుంది కూడా మళ్ళీ మీరే కదా. చరిత్రలో 5,000 కోట్ల అప్పు ఒక్క రోజులో తెచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు ఏపీ రాష్ట్రానికంటే చంద్రబాబు నాయుడు గారే 2 సార్లు తెచ్చారు. ఈ నెలలో తెచ్చారు, లాస్ట్ మంత్లో తెచ్చారు, అంతకుముందు పరిపాలనలో కూడా తీసుకొచ్చారు. అత్యధిక అప్పులు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పథకాల నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక క్లియర్ ఇండికేషన్, ఒక క్రమ పద్ధతిలో ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం, రెడీ చేసేటటువంటి ప్రయత్నం, సిద్ధపరిచేటటువంటి ప్రయత్నం, పథకం ఎగ్గొట్టడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏమంటారు మభ్యపెట్టే కార్యక్రమాలని కదా ఆయన వాస్తవ పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అని ఎందుకు అనుకోకూడదు? వాస్తవ పరిస్థితి మీరే కదా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా. 14 లక్షల కోట్ల ఆస్తి అప్పులు చేసేశారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. నేను వచ్చి సంపద సృష్టించి పథకాలు ఇస్తానన్నారు కదా. మరి ఇంకా అప్పులతోటి సంబంధం ఏముంది? సంపత్తి సృష్టించాలి కదా. సరే, తల్లికి వందనం ఉంది, అమ్మఒడి మీ టైంలో అమ్మఒడి. మీరు మొదటి టర్మ్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి ఇవ్వడానికి డిసెంబర్లో ఎప్పుడో ఇచ్చారు ఫస్ట్ అమ్మఒడి. ఆ తర్వాత జూన్లో ఇస్తూ వచ్చారు. వీళ్ళు కొత్తగా వచ్చారు, అంత సర్దుకుని డిసెంబర్లోనో జనవరిలోనో ఇస్తారేమో, వెయిట్ చేయాలి కదా మీరు. అకాడమిక్ ఇయర్ ఎప్పుడు సార్? జూన్. మరి వెళ్ళిన తర్వాత మీరు ఎలా చేస్తారు? ఎలా చేయగలుగుతారు మీరు? మీకు తగినంత సమయం ఇప్పుడు దొరికింది. ఆ రోజు ఎలక్షన్ జరిగిన సమయానికి ఈసారి 1 మంత్ ముందు జరిగాయి అంటే మీకు టైం ఫ్రేమ్ దొరికింది. రెండవది, మేము వచ్చినప్పుడు ఖజానాలో ఉంది కేవలం 100 కోట్లే. ఫైనాన్స్ మినిస్టర్ వారు ఇచ్చినటువంటి నివేదిక, వారి పేపర్లో కూడా రాసినటువంటి ఆర్టికల్స్ కూడా ఉన్నాయి ఓపెన్గా. 100 కోట్లు ఉంది కాబట్టి సంపద సృష్టించాలన్నా అప్పు తేవాలన్నా కొంత సమయం పడుతుంది, పథకం ఇవ్వడానికి లేట్ అవుతుంది అనుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి వీళ్ళకి 5,650 కోట్ల రూపాయలు జిఎస్టీ డబ్బు వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి పథకాలు అందించడం కోసం కావాల్సినటువంటి డబ్బు ట్రెజరీలో పెట్టుంది. వీరు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయించి వీరికి ఉన్నటువంటి వ్యక్తులతోటి ఆ పథకాలు ఇవ్వకుండా ఆపివేశారు. దానికి సంబంధించినటువంటి డబ్బు ఉంది. మరి ఇంకెందుకు లేట్ అయింది? మీరు సృష్టించాల్సిన అవసరం లేదు, అప్పు తేవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు బటన్ నొక్కేసి డబ్బు ఇవ్వచ్చు. ఆల్రెడీ పాత పథకాలే కాపీ కొట్టి పేరు మార్చారు. కొత్తగా మీరు ఇచ్చింది ఏమీ లేదు, కొత్తగా తేవాల్సిన అవసరం లేదు. అయినా కూడా మీరు 12,000 కోట్లు ఆర్బీఐ దగ్గర అప్పు తెచ్చారు. 5,000 కోట్లు వివిధ సంస్థల దగ్గర అప్పు కోసం మళ్ళీ రెజల్యూషన్స్ పాస్ చేశారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఈరోజు మంగళవారం అప్పు తేవడానికి సంబంధించి, ప్రతి మంగళవారం అప్పు తేవడానికి సంబంధించి ఇండెంట్ పెడుతుంటుంది కదా గవర్నమెంట్. అలా ఇండెంట్ పెట్టిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లేదు ఈసారి. ఈ మంగళవారం అప్పు తీసుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్.
లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఏముందిలేండి, దానికి ఏముంది, మొన్న 5,000 కోట్లు తీసుకున్నారు. ఏం పథకాలు ఇచ్చారు ఇప్పుడు? జమ్మూ కాశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ అడుగుతున్నాయి తప్ప 11 రాష్ట్రాలు అడుగుతున్నాయి బాండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడగట్లేదు. ఏం ఇరగదీస్తే సార్ మళ్ళీ అప్పు తేవాలి? ప్రభుత్వం ఏం చేస్తే అప్పు తేవాలి? ఇప్పుడు తెచ్చినటువంటి 17,000 కోట్లు ఎందుకు తెచ్చారు? ఎవరికి ఇచ్చారు? వారే ఇవాళ వారి పత్రికలోనే చూశాను, 8,000 కోట్లు ఇచ్చారు మొదటి తారీఖు రోజు, అన్నీ కలిపి జీతాలతో సహా కలిపి అన్నారు. అయినా కానీ ఇంకా డబ్బు ఉంది కదా, ఇంకా 9,000 కోట్లు ఉంటుంది, ఉంది కదా. సో గతంలో ఉన్నటువంటి డబ్బు కూడా ఉంది కదా ఖజానాలో. మేమేమంటామంటే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించినటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను వస్తే సంపద సృష్టిస్తాను, డబ్బులు ఇస్తాను, పథకాలు ఇస్తాను. మీరు సంపద సృష్టించాలి, పథకాలు ఇవ్వాలి. కారణాలు చెప్పకూడదు, కాకమ్మ కబుర్లు చెప్పకూడదు, దాటవేసే ప్రయత్నం చేయకూడదు. ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. ఎగ్గొట్టే దానిలో భాగంగానే రూట్ మ్యాప్ వేసుకుంటున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా, మేము రూట్ మ్యాప్ వేస్తున్నామని.